హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, గోల్డ్, సిల్వర్ అండ్ బిట్ కాయిన్ ఇది డైలీ అనాలిసిస్ చూద్దాం. సండే అప్లోడ్ చేసిన వీక్లీ అనాలిసిస్ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ అది ఒకసారి చూడండి. అది కరెక్ట్గా అర్థమైతే ఇది కూడా ఈ సింప్లిఫై అవుతుంది అనమాట డైలీ అనాలిసిస్. ఇప్పుడు చార్ట్లోకి వచ్చాం. నిఫ్టీ 1 డే. సో మొన్న సండే వీడియో చూసారు కదా, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో యావరేజ్ కంప్లీట్ మార్కెట్ ట్రెండ్ అయితే ఇప్పుడు బేర్లోనే ఉంది. సో ఏరియా ఈ రోజు క్యాండిల్, ఇది మండే క్యాండిల్, 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసారు కదా, ఈ డౌన్లో 2 పాయింట్లు ఉన్నాయి. ఇది ఒక రకమైన డబుల్ బాటమ్ టైప్ చేస్తుంది అనమాట. ఇక్కడ చిన్న సపోర్ట్ రావచ్చు. సపోర్ట్ వచ్చి ఇంకా 5 మినిట్స్ ఉంది మార్కెట్ క్లోజ్ అవ్వడానికి. నేను ముందే రికార్డింగ్ చేస్తాను. రేపు ఆ టైంకి ఒకవేళ ఇక్కడ నుంచి గ్యాప్ డౌన్ వస్తే ఇంకొంచెం కిందకి దిగే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ లేదు అంటే ఇది ఆల్రెడీ 1 అవర్ టైం ఫ్రేమ్, మంచి టైం ఫ్రేమ్. ఇది డబుల్ బాటమ్ కనబడుతుంది కాబట్టి కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది కొంచెం ఎక్కువ ట్రెండ్ రివర్స్ అయితే అయ్యే ఛాన్స్ ఇప్పుడైతే కనబడట్లేదు. దాన్ని మళ్ళీ డైలీ మనం ఎలాగో అనలైజ్ చేస్తుంటాం కాబట్టి దాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ ఏరియా అయితే ఒక రెసిస్టెన్స్ అయితే కనబడుతుంది ప్రస్తుతానికి. బౌన్స్ వచ్చినా సరే 25,718, 25,718 ఒకటి 1 అవర్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ 1 డే సేమ్. ఈ ప్యాటర్న్ కన్సోలిడేషన్ ఓకే 1 అవర్లోకి తీసుకెళ్తాను. కన్సోలిడేషన్ మనం మాట్లాడుకుంటే సేమ్ అప్ వచ్చింది, బ్రేక్అవుట్, దెన్ సేమ్ రేంజ్ బ్రేక్అవుట్. ఈ ఏరియా ఏదైతే ఉందో దాన్ని రీటెస్ట్ చేసింది పైకి. దీనికి ఇంకా వేవ్ ఇంకా పైకి ఉంది. సో ఈరోజు ఫాల్ వచ్చినా సరే కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ టాప్ ఉంది కదా, ఇది ఈ ఏరియా. సో 60379 ఇది క్రాస్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. సో దీనివల్లే చెప్తున్నాను, ఎందుకంటే నిఫ్టీలో కూడా కొంచెం బౌన్స్ రావచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ చాలా హెవీ వెయిట్ ఇండెక్స్ వల్ల ఇది నిఫ్టీని కదిపే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నది. దీనికి మంచి పవర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బిట్ కాయిన్. బిట్ కాయిన్ 1 డే సేమ్. నీకు మొన్న చెప్పాను కదా సండే వీడియోలో, ఈ ఏరియాలో 99057, ఈ ఏరియా ఇక్కడ ఇది రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఇది కన్సోలిడేషన్ చేయాలి, ఈ ఏరియాలో కాదనమాట. ఈ ప్యాటర్న్ అలా కనబడుతుంది. ఈ పైకి వెళ్ళి ఈ ఏరియాలోని, ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఈ ఏరియాలో కన్సోలిడేషన్ చేయాలి. కొన్ని లెవెల్స్ ఇచ్చాను కదా, ఈ ఏరియా దాని మీద కానీ దాని కింద కానీ అనమాట. ఈ ఏరియా చేస్తే మనకు ఒక ట్రెండ్ పైకి వెళ్తుందా కిందకు వస్తుందా అనేసి ఏరియా మనకి అర్థం అవుతుంది అనమాట. పొరపాటును కాదు, అదే ఇదే ఏరియా నుంచి కిందకి వచ్చేసింది అనుకోండి అట్లీస్ట్. సో అప్పుడు ఈ ఏరియా నుంచి కిందకి ఈ ఏరియా కానీ దాటిందంటే కన్సోలిడేషన్ చేయకుండా, సో ఈ ఏరియా రీటెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ అంత ఫాస్ట్ మూమెంట్ కూడా రాదని అనుకుంటున్నాను కిందకి. ఇక్కడ కన్సోలిడేషన్ అయితేనే మెయిన్ మనం చెప్పగలిగింది అనమాట. ఈ ఏరియాలో పైన కన్సోలిడేషన్ అయితే అప్పుడు మనకు ఒక ట్రెండ్ ఐడెంటిఫికేషన్ వస్తుంది. గోల్డ్ చూద్దాం ఇప్పుడు. గోల్డ్ 1 డే వీక్లీలో చూపిస్తాను ఒకసారి. శాండ్విచ్ ప్యాటర్న్, బేరిష్ ప్యాటర్న్, ఫెయిల్డ్, 2 క్యాండిల్స్ పైకి వచ్చేసాయి. సో ఈ రోజు మొత్తం కంప్లీట్ గ్యాప్ అప్ అనమాట. ఇదంతా వరల్డ్ ఎకనామీ మీద ఆధారపడి ఉంది కాబట్టి దీన్ని అంత ఈజీగా మనం ట్రెండ్ ఐడెంటిఫై చేయలేము. దీని మీద అనాలిసిస్ చాలా కష్టం అవుతుంది. న్యూస్ బట్టి నడుస్తుంది మెయిన్ బాగా. ఇండెక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే ఈజీగా చేయొచ్చు, కానీ గోల్డ్ అనేది ఎకానమీతో ఆ రిలేషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనం అనుకున్న దానికి రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సిల్వర్. సిల్వర్ 1 డే సేమ్. ఇది కంప్లీట్ బేరిష్ ప్యాటర్న్, ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్. సో అది సింగిల్ క్యాండిల్. ఈ 3 కలిపితే కనబడుతుంది కదా, ఇది హ్యాంగింగ్ మ్యాన్. ఈ 3 కలిపితే ఈవినింగ్ స్టార్ అంటారు ఇది. కానీ ఇది కూడా ఫెయిల్ అయ్యేటట్టే కనబడుతుంది ఇక్కడ. అదే స్టాక్ ఇండెక్స్ అయితే ఇది కంప్లీట్గా నాకు తెలిసి ఈ పార్టీకి సక్సెస్ అయిపోదును, ట్రెండ్ కిందకు వద్దును. కానీ సిల్వర్లో అలా జరగదు. కొన్ని రోజుల వరకు జరగనట్టే అనుకోవాలి మనం. ఇది ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు అనమాట చార్ట్ బట్టి. కంప్లీట్ డిపెండెంట్ అంతా వరల్డ్ ఎకనామీ మీద, వరల్డ్లో వచ్చే న్యూస్ వల్లే. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ అనేవి వీటిని అక్వైర్ చేసుకుంటున్నాయి.
దీనిలోని మనం షార్టింగ్కి వెళ్తే మనం చాలా కష్టపడిపోతాం, మనం ట్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ఎవరైనా తీసుకొని ఉంటే రైడ్ చేయడమే. అలాగని కొత్త పొజిషన్లు ఎక్కువ క్వాంటిటీలో చేయడం కూడా చాలా ప్రమాదం అనమాట. జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ అమెరికన్ మార్కెట్ ఒక్కసారి చూద్దాం. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1D సేమ్ కన్సోలిడేషన్ చేస్తుంది. మొన్న ఇక్కడికి మాట్లాడుకున్నాం ఈ ఏరియాలో. సేమ్ ఇందులో మాట్లాడడానికి ఎక్కువ ఏం లేదు. ఒక సైడ్ వేస్ నార్మల్ మూమెంట్లో ఉందంతే. జస్ట్ చూద్దాం ఏమవుతుందో. సో గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా షేర్ చేయండి. వాళ్ళకి చాలా అవసరం ఉండొచ్చు, వాళ్ళకి ఛానల్ కనబడకపోవచ్చు, మీ ద్వారానైనా తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ.